అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. గురు చరిత్ర 4వ అధ్యాయం చదువుతున్నానండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీనృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. అనసూయా సతీ దుగ్ధస్వాదాయే వ్రతరూపతః అవతార రజోయోపి శ్రీదత్త శరణం మమ. అనసూయాదేవి పాతివ్రత్య మహిమను పరీక్షింపవచ్చిన త్రిమూర్తులని పసిబాలురుగా మార్చుట. పరమయోగీశ్వరుడైన దత్తాత్రేయుని అవతారమును గురించి నామధారకునితో సిద్ధయోగి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వము ఒక కల్పాంతం ప్రళయం తర్వాత పరమాత్మ నేను అనేక మగుదునుగాక అని సంకల్పించినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి కమలము, ఆ కమలము నుంచి బ్రహ్మ ఉద్భవించి సనక సనందన సనత్కుమార సనసుజాతులను సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు. ఆ తర్వాత శతరూప మానవులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్ధముని యొక్క భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి భయపడిన శిలలతో కూడిన భూమి ఆమె నడుస్తూ ఉంటే మృదుత్వాన్ని అందజేసేది. అగ్ని కూడా ఆమె యందు తన యొక్క ఉష్ణమును మరిచి చల్లదనాన్ని ఇచ్చేవాడు. దేవతలు ఏ మానవుడైనా ఆమె అనుగ్రహాన్ని పొంది తనను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు. ఒకనాడు నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్య మహిమను కీర్తిస్తూ త్రిమూర్తుల స్వరూపాలకు వెళ్ళి వారి భార్యలతో అనసూయాదేవి పాతివ్రత్య మహిమను కీర్తించసాగాడు. త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది తమ భర్తలతో ఆవిడ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రి మహాముని ఆశ్రమమునికి ఏగి భవతీ భిక్షాందేహి అని అడిగారు. అనసూయాదేవి వారిని చూసి, అయ్యలారా, అత్రి మహర్షి తపస్సుకై అరణ్యంలోనికి వెళ్లారు. వారు వచ్చేంత వరకు కూర్చుని మా ఆతిథ్యాన్ని స్వీకరించండి వేడుకున్నది. కానీ వారు, అమ్మా, మీ వారెప్పుడు వస్తారో మాకు తెలియదు. వారు వచ్చేంత వరకు మేము ఉండలేము. ఆకలి మమ్మల్ని బాధిస్తున్నది, భోజనం పెట్టు అని అడిగారు. అనసూయాదేవి కుటీరంలోనికి వెళ్ళి భోజనాలను తయారు చేసి బయటకు వచ్చి భోజనానికి దయచేయండి అని వేడుకున్నది. అప్పుడు వారు, అమ్మా, నీవు ఆతిథ్యం ఇస్తావన్న మాట ఇచ్చావు, కానీ మాది ఒక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలను విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము అన్నారు. అప్పుడు ఆవిడ ధర్మాధర్మముల మధ్య చేజిక్కించుకోవలసిన వీరు సామాన్యులు కారని తలచి, అయ్యలారా, అలాగే వడ్డిస్తాను, దయచేయండి అని వేడుకున్నది. వారు కాళ్ళు కడుగుకొంటకు నీళ్లు ఇచ్చి భోజన ఆసనములను అలంకరించింది. విస్తళ్ళు వేసి దయచేయండి వారితో చెప్పి కుటీరంలోనికి వెళ్ళి అత్రి మహర్షి యొక్క పాదుకలతో, స్వామి, గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనైనది సమర్పించవలెనన్నది నియమం ఉన్నది కదా. అట్లుగాక నియమాన్ని మీరితే గృహస్థుల యొక్క పుణ్యాన్ని ఆకలితో తిరిగి వెళ్ళే అతిథి తీసుకుపోతాడు అన్నది శాస్త్రవాక్యము. కనుక వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పి మనసులో సంకల్పం చెప్పి నగ్నంగా భోజనం వడ్డించుటకు వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిబాలలై భోజనాసనాల మీదనే కేరింతలు కొడుతున్నారు. అప్పుడు ఆవిడకు అద్భుతంగా స్తన్యం వచ్చింది. గుడ్డలను ధరించి పసిబిడ్డలకు పాలు ఇచ్చి 3 ఉయ్యాలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగా పాడుతూ ఉన్నది. ప్రపంచాన్ని సృష్టి చేసి అలసిపోయిన వాడిలాగా బ్రహ్మదేవుడు, జగత్తుని పాలించి సోలిపోయిన వాడిలాగా విష్ణువు, జగత్ సంహార కార్యం వల్ల మరింత సోలిపోయిన వాడిలాగా శివుడు హాయిగా నిద్రపోతున్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిందంతా తెలుసుకొని దివ్య దృష్టితో ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని వారిని స్తుతించారు. అతని స్తోత్రానికి తృప్తి చెందిన ఆ త్రిమూర్తులు నిజరూపాల్లో దర్శనమిచ్చారు. అత్రి మహర్షి అనసూయాదేవితో, దేవి, వీరు నీ పాతివ్రత్య మహిమను పరీక్షించకోరి వచ్చారు, నీకు నచ్చిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు అనసూయాదేవి, పాపులను ఉద్ధరించుటకు లోక కళ్యాణార్థమై ధర్మాన్ని రక్షించుట కొరకు ఈ ముగ్గురు మూర్తులు నాకు పుత్రులుగా జన్మించవలెనని నా కోరిక అన్నది. అంతా త్రిమూర్తులు, అమ్మా, మేము నీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము అని వరాన్ని అనుగ్రహించారు. అట్టి వరప్రభావం వలన అనతి కాలంలోనే అనసూయాదేవి గర్భమును ధరించి 3 పుత్రులను కన్నది. బ్రహ్మహంసంలో జన్మించిన బాలునికి చంద్రుడని, విష్ణు అంశంతో జన్మించిన బాలునికి దత్తుడని, శివాంశతో జన్మించిన బాలునికి దూర్వాసుడని పేరు పెట్టారు. వీరు అత్రిపుత్రులు గనుక ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడనే నామంతో వ్యవహరించేవారు. అనతి కాలంలోనే బ్రహ్మాంశతో జన్మించిన చంద్రుడు, శివాంశతో జన్మించిన దూర్వాసుడు కూడా తమ తమ అంశాలను దత్తాత్రేయుని యందు ఉంచి వెళ్ళిపోయేది. దూర్వాసుడు కోపస్వభావుడైనప్పటికీ లోక కళ్యాణార్థమై ఉపయోగపడింది ఆ కోపం. దత్తాత్రేయుడు శృతులకు కూడా అందనివాడు. కావుననే నామధారక ఆనాటి దూర్వాస శాపము వల్లనే శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడు.
నిజానికి ఇతర అవతారాలలో కార్యాలు తీరగానే వైకుంఠానికి వెళ్ళిపోయినట్లుగా ఈ దత్తావతారంలో చేయలేదు. శ్రీరాముడు రావణాది రాక్షసుల సంహారం కోసము, శ్రీకృష్ణుడు ధర్మాన్ని పునరుద్ధరించుట కొరకు జన్మించి ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు కూడా తమ తమ శరీరాలను వదిలివేశారు. కానీ దత్తావతారం మాత్రం సృష్టి ఉన్నంత వరకు ఉండవలసిందే, కొనసాగవలసిందే. ఈ దత్తాత్రేయుడే ఆది గురువు. ప్రస్తుతం మన కలియుగంలో ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఇప్పటికీ అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. కనుక నామధారక, ఈ కలియుగంలో అవతరించిన ఈ 2 అవతారముల యొక్క లీలలను శ్రద్ధతో వినేటటువంటి అవకాశం నీకు లభించింది అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. నామధారకుడు, ఆహా, అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. 4వ అధ్యాయం సంపూర్ణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నమస్తే.